డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా అపోహపడుతున్నారా? ముస్లింలు ఎందుకు ప్రసాదాలు తినరు, బొట్లు పెట్టుకోరు, మనం చేసే వేడుకల్లో హాజరు కారు, కానీ మేము మాత్రం వారితో ఫ్రెండ్షిప్గానే ఉంటాము, వారు కూడా మనమందరం అన్నదమ్ములని చెప్తారు, మన క్లాస్మేట్ లాగా ఉంటారు. ఎందుకు ఈ భిన్నత్వం? కొంతమంది దీన్ని తీసుకొని శత్రుత్వం రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ తెలుసుకోండి, ఇస్లాం మతం యొక్క బేసిక్ పాయింట్, ఇస్లాం దేనిపైన అయితే ఆధారపడి ఉందో అది ఏకత్వం. ఏకత్వాన్ని నమ్మడం వలనే ఒక ముస్లిం అవుతాడు. ఏకత్వాన్ని నమ్మడం వలనే ఒక ముస్లిం టోపీ పెట్టుకుంటాడు. కేవలం దుస్తులు ధరించడం వలనో, గడ్డం పెట్టుకున్న వలనో, మసీదులు కట్టడం వలనో, బుర్ఖా ధరించడం వలనో ఒక ముస్లిం కాడండి. ఏకత్వాన్ని నమ్మకపోతే అసలు ఇస్లాం అనేది ఉండదు. ఒక ముస్లిం ఏకత్వాన్ని నమ్ముతూ ఇతర దేవీ దేవతల మత వేడుకల్లో అతను అటెండ్ అయితే, ప్రసాదాలు తింటే, బొట్లు పెట్టుకుంటే ఇది ఏకత్వానికి విరుద్ధమవుతుంది. ఇది ఏకత్వానికి ఆపోజిట్ అవుతుంది. ఒక మంచి స్నేహితుడు స్నేహం కోసం మతాన్ని వదులుకోమని అస్సలు చెప్పడు. అలా అని ఏకత్వాన్ని, ఇస్లాంని గట్టిగా నమ్మినవాడు స్నేహానికి హాని కలిగిస్తాడని కూడా లేదు. ఎవరైతే తన మతాన్ని గట్టిగా పాటిస్తాడో, ఇస్లాంని గట్టిగా నమ్ముతాడో, అతను ఫ్రెండ్షిప్ రూల్స్ను కూడా అదే విధంగా కొనసాగిస్తాడు. ఇక్కడ ఫ్రెండ్షిప్ కోసం మతాన్ని వదులుకుంటే భయపడాలి. ఎందుకంటే 2 సంవత్సరాల స్నేహం కోసం మతాన్నే వదులుకున్నాడంటే, ఇంతకన్నా ఎక్కువ లాభం ఉండే స్నేహం ఉంటే అప్పుడు నన్ను కూడా, ఈ స్నేహాన్ని కూడా వదులుకుంటాడు అని. మరి ఇది కూడా ఆలోచించాలి. ఇద్దరి మధ్య స్నేహం చాలా రోజులు ఉంది, గట్టిగా స్నేహత్వం ఉందంటే దానికి కారణం వారిలో ఉన్న అడ్జస్ట్మెంట్. భిన్నత్వం ఉండొచ్చు, ఆపోజిట్ ఫీలింగ్స్ ఉండొచ్చు, వారు ఇష్టపడే విధానాలు వేరే అవ్వచ్చు, కానీ ఒకరికొకరు అడ్జస్ట్ అవుతూ పయనాన్ని కొనసాగించారు. అలాంటప్పుడు ఒక ఇస్లాం మతం మాత్రమే ఈ స్నేహానికి ఎందుకు అడ్డం కావాలి? ఇక్కడ వేరే విషయం ఉండొచ్చు. మరి మనం ఎందుకు వారితో ఫ్రెండ్షిప్గా ఉండాలి, వాళ్ళ పండుగల్లో వేడుకల్లో అటెండ్ అవ్వాలి అంటే, మీరు చూడండి, నాకు తెలిసినంత వరకు ఏకత్వం అనేది మీ మతానికి బేసిక్ పాయింట్ కాదు. గాలి, నీరు, చెట్టు, అలాగే భూమి అందరినీ దైవంగా చూస్తారు. అలాగే మనుషులు కూడా దైవ రూపాన్ని చూస్తారు. అలాంటప్పుడు ముస్లింలు మొక్కే ఒక ఏకైక దైవాన్ని మీరు దైవం అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అది మీ మతానికి విరుద్ధం లేదు. ఇలా చేయడం వలన మీరు మీ మతాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.